అయితే ఈ ప్రభుత్వం ఏం చెప్పింది? మేనిఫెస్టోలో చాలా చెప్పారు. 10వ తరగతి పాస్ అయితే 10,000 ఇస్తాం, ఇంటర్మీడియట్ పాస్ అయితే 25,000 ఇస్తాం, డిగ్రీ పాస్ అయితే 1,00,000 ఇస్తాం, పీజీ పాస్ అయితే 2 లక్షలు ఇస్తాం, పిహెచ్డీ చేస్తే 5 లక్షలు ఇస్తాం. ఒక్క రూపాయి అని ఎవరికైనా ఇచ్చారా? ఒక్క ఎకరా కన్నా పోడు భూములకు పట్టాలు ఇచ్చారా? ఒక్క యువ పారిశ్రామికవేత్తలకు ఎస్టీలకు ఒక్క రూపాయి సబ్సిడీ అన్న రిలీజ్ అయిందా? ఎన్నో విషయాలు చెప్పారు, కానీ ఏ ఒక్కటి అమలైతలేదు. మొన్న అసెంబ్లీలో నేను ఒక క్వశ్చన్ అడిగాను. ఎస్టీ కార్పొరేషన్ కు మీరు ఎన్ని నిధులు పెట్టారు ఈ 3 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక, ఎంత ఖర్చు పెట్టారు అని ఒక ప్రశ్న వేశాను. ఏం చెప్పింది ప్రభుత్వం అసెంబ్లీలో అంటే 2,730 కోట్ల రూపాయలు ఎస్టీ కార్పొరేషన్ కు డబ్బులు పెట్టాము. బాగానే పెట్టిండ్రు అనుకున్నా. ఎంత ఖర్చు పెట్టారు అని అడిగిన 70 కోట్లు ఖర్చు పెట్టారు. ఎంత మందికి ఉపాధి కల్పించారు? గుండు సున్నా. మరి 70 కోట్లు ఎవరికి పోయినాయి? కరెంటు బిల్లుకు, కార్లకు, పెట్రోలుకు, ఫ్యానుకు, ప్యూనుకు, నల్ల బిల్లుకు పోయినాయి. అంటే ఒక్క రూపాయి కూడా గిరిజన యువత ఉపాధి కోసం, గిరిజనులకు ఉపాధి కోసం ఎస్టీ కార్పొరేషన్ ద్వారా ఈ 3 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్కరికి కూడా ఉపాధి దొరకలేదు ఇప్పటిదాకా. బడ్జెట్ల వెట్టుడు, నిధులు ల్యాప్స్ చేస్తుంది. ఇది నేను చెప్తున్న మాట కాదు. ప్రభుత్వాన్ని నిలదీస్తే, ప్రశ్నిస్తే అసెంబ్లీలో ప్రభుత్వం ఇచ్చిన సమాధానం మీ ముందు పెడతా ఉన్నా. 2,730 కోట్లు పెడితే ఒక్క మనిషికి కూడా 3 ఏళ్ల ప్రభుత్వంలో సహాయం జరగలేదు. ఒక్క గిరిజన గురుకులం కొత్తగా పెట్టలేదు. ఒక్కరికి ఉపాధి దొరికింది లేనే లేదు. ఏ ఒక్కటి మేనిఫెస్టోలో పెట్టింది అదేమన్నారు? ఎస్సీ ఎస్టీల భూములకు పట్టాలు ఇస్తాం, పట్టా భూములుగా మీకు భూములను చేస్తామని చెప్పింది. అయిందా? కానీ లగచర్లలో ఎస్టీల భూములు గుంజుకొని భూములు ఇయ్యమన్న మా లంబాడి బిడ్డను తీసుకుపోయి జైళ్లలో పెట్టిండ్రు. 3rd డిగ్రీ ప్రయోగించి ఏ రకంగా లగచర్లలో వ్యవహరించిందో కూడా మీరు చూసింది. ఎస్టీల భూములకు పట్టాలు రాలేదు, కానీ ఎస్టీల భూములను ఇవాళ ప్రభుత్వం ఏ రకంగా లాక్కుంటున్నది మీరు ఆలోచించండి. ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ఎవరికి 1 ఎకరా ఇయ్యలే, కానీ ఆయన తమ్ముడు కొండలరెడ్డికి మాత్రం నేను చూసిండ్రు 200 కోట్ల రూపాయల భూమిని కొండలరెడ్డికి రేవంత్ రెడ్డి గారు ఎట్లా కట్టబెట్టిందో కూడా మనం చూస్తా ఉన్నాం. ఆ ఎవరి భూములు? ఎస్టీల దగ్గర గుంజుకునుడు, తమ్ముడు కొండలరెడ్డికి కట్టబెట్టుడు. లగచర్లలో ఎస్టీల భూములు గుంజుకునుడు, అల్లుడు సత్యాకు కట్టబెట్టుడు. ఇవాళ ఎక్కడన్నా జరుగుతుందా? అసలు ఎస్టీలకు ఎక్కడన్నా ఈ రాష్ట్రంలో ఓ భూమి ఇచ్చిందా? ఒక పారిశ్రామికవేత్తకు చేసిందా? భూములకు మీరు ఇచ్చిన మాట ప్రకారంగా ఎస్టీలకు పట్టాలు ఇచ్చిందా? ఎస్టీలకు పట్టాలు ఇస్తామన్నారు. కానీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంబంధించి 1,00,000 ఎకరాల అసైన్డ్ భూములను లాక్కున్నాడు. 1,00,000 ఎకరాలు గుంజుకొని ఇవాళ ఎస్సీ, ఎస్టీ, బీసీలను రోడ్డుపాలు చేసినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో కనబడతా ఉంది. సో ఇవన్నిటి మీద ఇవాళ మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం. నేను మా టిక్కీని కూడా కోరేది ఒక్కటే, యూ షుడ్ యాక్ట్ లైక్ ఎ ప్రెషర్ గ్రూప్. మీరు ఒత్తిడి పెంచాల్సిందే, పెంచకపోతే ఇంకా అన్యాయం జరిగేటువంటి అవకాశం ఉంది. అరే ఎస్టీ ఎస్డీఎఫ్ లో పెట్టిన డబ్బులు సగం కూడా ఖర్చు అవుతలేవు. ఎస్టీ ఎస్డీఎఫ్ లో నిధులు పెడుతున్నారు, కానీ ఖర్చు ఎంత అంటే సగం కూడా అవుతున్నటువంటి పరిస్థితి లేదు. అంటే ఎస్సీ ఎస్టీలు అంటే ఒక పట్టి లేనట్టుగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది.